చిన్ని కావేరి అయితే ఇంకా బాలరాజు కోసం అక్కడ బస్ స్టాప్ దగ్గర ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ బాలరాజు అయితే మాత్రం సత్యంని దేవా నుంచి కాపాడుకోవాలని చాలా పరుగున వెళ్తూ ఉంటే ఇంకా సత్యం అయితే చాలా కోపంగా, నా చెల్లెల జీవితం నీ వల్లే నాశనం అయిందని నాకు తెలుసరా, అయినా నీతో నేను మంచిగానే స్నేహం చేశాను, ఇప్పుడు నేను వదిలిపెట్టను, నేను చంపేస్తాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఇంకా కావేరి మీద బాలరాజు మీద ఉన్న కోపం అంతా ఎత్తి సత్యం మీద అయితే చూపించుకుని తనని చాలా కొట్టి తననైతే పొడి చేస్తాడు. పొడి చేసిన తర్వాత ఇంకా శవాన్ని తీసుకొని వచ్చి ఇంకా అక్కడే పడేస్తే ఇంకా బాలరాజు అయితే సత్యం బాబు అని చెప్పారని ఆ కత్తిని ఎత్తి బాలరాజు తీస్తాడు. తీసిన తర్వాత అప్పుడు ఇంకా చిన్ని కోసము కావేరి కోసం అయితే బాలరాజు, నీ గురించి నాకు నిజం తెలిసింది, ఆ నీచుడి నుంచి నా చెల్లిని నా మేనకోడల్ని నువ్వే కాపాడాలని చెప్పని బాలరాజుకు మాట అయితే చెప్పేసి ఇంకా సత్యం అయితే చనిపోతాడు. ఈ లోపల ఇంక చిన్ని కావేరి వాళ్ళకైతే ఫోన్ వస్తుంది, పలానా దగ్గర మీ అన్నయ్య చనిపోయి ఉన్నాడు అని చెప్పని ఫోన్ రాగానే అప్పుడు ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా సత్యం అయితే చనిపోయి ఉంటాడు. అప్పుడు ఇంత దారుణానికి ఎవరు ఒడిగట్టారు అని చెప్పనని ఇంక అనేటప్పటికి ఇంకా పోలీసులు కూడా అక్కడికి వచ్చేసి ఎవరో కాదండి ఇదిగో ఇతనే చేశాడని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా కావేరి అయితే ఇంకా బాలరాజుని ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది. చిన్నికి కూడా అయితే ఇది పెద్ద షాకే అని చెప్పాలి. ఎందుకంటే మా నాన్న చంపాడు అని చెప్పనని ఎలా అంటారు అని చెప్పనంటే ఇంకా సత్యం మా దగ్గర నుంచి మాట తీసుకొని నేను చిన్నిని కావేరిని కాపాడుతానని సత్యంకి మాట ఇచ్చుంటాడు. కానీ చిన్ని కావేరి అయితే మాత్రం ఏడుస్తూనే ఉంటారు. అన్నయ్య నా వల్లే నీకు ఇంత ప్రమాదంలో వచ్చింది అని చెప్పనని తను ఏడుస్తూ ఉంటే ఇంకా తన చిన్ని కూడా అయితే బాధ చెప్పలేకుండా ఉంటుంది. ఇంకా సరళ వాళ్ళకైతే ఈ విషయం తెలిసి ఇంకా నీ వల్ల నువ్వు ఎప్పుడు మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి మాకు సమస్యలు, ఆఖరికి అన్నయ్య అన్నయ్య అని చెప్పనంటూ ఈ అన్నయ్యని కూడా నువ్వు దూరం చేసేసారా నాకు అని చెప్పనని అంటూ ఉంటే బాలరాజు అయితే ఏం మాట్లాడకుండా ఆ నీచుడి వల్ల నా కుటుంబం నాశనం అయింది, అలాగే ఇప్పుడు ఏదైతే నేను జరగకూడదని అనుకుంటున్నానో ఇప్పుడు సత్యం కూడా నేను పోగొట్టుకున్నానని చెప్పనని ఇంకా బాధపడుతూనే ఉంటాడు. కానీ కావేరి అయితే మాత్రం ఏం